అబ్బా అమ్మ నవ్వనవలేస్తుంది కాళ్ళు చూడలేదు పోయేటప్పుడు కానీ ప్రేమగా ఎట్టబడిందిగా మన బస్ సిరీస్ మేర్ విలన్ బాలయ్య జిటిఎల్ తొనుకులే కరి పని చేసుకుందాం మంచిగా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ చింతాల మాది. ఈ రోజు మన పల్లెటూరు అన్న వాళ్ళ అయినటువంటి వీరేష్ అన్న పేరు అలియాస్ సరుకు అన్న వాళ్ళకి ఇప్పుడు బస్వ సిరీస్ ఇక్కడే మా ఊరు దగ్గరలో అయితే ఫారెస్ట్ లేక అయితే వచ్చినారు. ఇక్కడ అన్న కడుతున్నాడు. ఒకసారి అన్న డైలాగ్ మీకోసం. అన్న డైలాగ్ చెప్పు. ఇది సరుకేనా? ఇది మామూలు సరుకు కాదు, ఇది వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు. అది చూశారు కదా అన్న డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఇది. సరుకు మన సైడ్ సరుకు అంటే ఏమో అనుకుంటారు, సరుకు అంటే అది బాగుండదని అర్థం. అదేనా? సూట్ ప్లేస్ చేంజ్ చేస్తున్నావు. తుణుకులే ప్రాంక్ బాయ్ ద్వారా ఫుల్ అలసిపోయినాడు. అన్న కట్టపా. ఇక్కడ వచ్చేది రాజన్న, అలాగే ఫైటింగ్ మాస్టర్ వస్తున్నాడు. గజ్జల కథ కట్రా. పిరికి వాడికి చేతిలో ఆయుధం ఉన్నా వేస్టే, ధైర్యవంతుడికి చేతిలో ఏమీ లేకున్నా. అన్న డైరెక్టర్, సారీ డైరెక్టర్ అంట. ప్యాకప్ చలో ఉందా? నైట్ షూట్ లేదన్న మా అమ్మ అడిగితే. అట్లా ఫుల్ డిస్టర్బెన్స్ ఈరోజు అయితే మీకు ఇక్కడ. సో గైస్ ప్యాకప్ అయితే కాదు, ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేసినారు అన్నమాట. అక్కడికి వెళ్తున్నారు అందరూ, ఆడు వెళ్తున్నారు. మన ఫైటింగ్ మాస్టర్ అన్న. అన్న హాయ్ అన్న. అన్న మీ పేరు? ఖలీల్ బాషా అన్న ఫైటింగ్ మాస్టర్. మన పల్లెటూరు అన్న వాళ్ళు చేసే బస్వ సిరీస్ లో ఫైటింగ్ మాస్టర్ అనమాట. ఓకే హాయ్ అన్న. బస్వ సూట్ చాలా రిస్క్ చేస్తున్నారు మన పల్లెటూరు అన్న వాళ్ళు. చాలా రిస్క్ చేస్తున్నారు బస్వ సిరీస్. అది చాలా లోతుంది, బట్ అలానే చేయాలి. ఎందుకంటే అవుట్పుట్ అనేది ఎక్సలెంట్ గా వేయాలి కాబట్టి వాళ్ళు చాలా రిస్క్ చేసుకుంటున్నారు. మరి ఆ కాలువలో పాములు ఉన్నాయి, ఎటు ఉన్నాయి తెలియదు, కానీ చాలా రిస్క్ అయితే చేస్తున్నారు. చూడండి ఒకసారి. యాక్టింగ్ చేసే బాలయ్యకు అలాగే రాజానికి ఇందులో ఇప్పుడు షాట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ చాలా గ్రేట్. ఎందుకంటే మీరు చాలా రిస్క్ పెట్టి షాట్ చేస్తున్నారు. ఆ గడ్డిలోనే చాలా, అది ఒక గుంత, ఆ గుంతలో దిగి మళ్ళీ పైకి ఎక్కుతున్నారంటే ఆ గుంత చాలా లోపలికి ఉంది. అందులో మరి పాములు ఉంటాయి, ఏటేటువంటి ఉంటాయి, కానీ మీరు చాలా రిస్క్ చేసి షాట్ చేస్తున్నారు. మీ యాక్టింగ్ కి మెచ్చుకోవచ్చు అన్న. చాలా ఓపికతో అలాగే చాలా షాట్లు చేశారు అన్నమాట. ఇందులో టేక్స్ చాలా తీసుకున్నారు. అక్కడ ఉన్న గట్టి గుచ్చి గాని ఏమైనా గానీ, పక్కన ముళ్ళు గాని, కొంతమందికి అయితే చెప్పులు లేవు, అయినా కూడా అలానే ఆ చెప్పులు దిగుతున్నారు. అస్సలు హ్యాండ్స్ ఆఫ్ అన్న అందరకు. చాలా రిస్క్ చేసినావబ్బా అమ్మ నవ్వనవలేస్తుంది కాళ్ళు. అట్లేదా సో గైస్ బస్వ సిరీస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది పక్క, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నిన్ననే ట్రైలర్ అనేది మన పల్లెటూరు కుర్రాలు అన్న వాళ్ళ ఇన్స్టా పేజీ, అలాగే పల్లెటూరు కుర్రాలు యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఒక్కసారి వెళ్ళి చూడండి. ట్రైలర్ ఇలా ఉంటే ఇంకా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో వెబ్ సిరీస్ మీకే చూసుకోండి. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి పల్లెటూరు కుర్రాలు అన్న వాళ్ళు. అన్నొచ్చిండు రో జాగ్రత్తనా. బ్రో
ఏమో చూపిస్తారా దీంట్లో చూపుతారట మళ్ళీ. అదే గుంత ఉంది ఆడ చూసుకోవాలా ఫస్ట్ గుంతది సరదాగా ఉందా అంటున్నా కానీ ప్రేమగా ఎట్టబడిందిగా. ముందుగా అయితే మన కదిర్ మామకి హ్యాండ్స్ ఆఫ్ మామ. ఎందుకంటే మన బస్వా సిరీస్ మొత్తం రియలిస్టిక్ గా రావాలని మన కదిర్ మామ అయితే వీడియో చేయడానికి చాలా అంటే చాలా టేక్స్ పెట్టినాడు అన్నమాట. ఎందుకంటే రియలిస్టిక్ గా ఉండాలి. ఇప్పుడు చేస్తే బస్వా సిరీస్ వేరే లెవెల్ ఉంటుందన్న చెప్తున్నా కదా. బస్వా సిరీస్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. మన కదిర్ మామ అవుట్పుట్ అనేది రియలిస్టిక్ గా ఇస్తాడు. ఒక్కసారి వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది ఈ సిరీస్, బస్వా సిరీస్. ఒక్కసారి చూసుకోవచ్చు. మన కెమెరా కానీ కెమెరా మూమెంట్ కానీ మామ మాత్రం ఎక్సలెంట్ గా ఇస్తున్నాడు. ఆడియన్స్ కి ఇప్పుడు వీడియో పెడితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించాల, అలా రియలిస్టిక్ గా రావాలని మన కదిర్ మామ అయితే చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ బ్లాగ్ లో చూసుకున్నట్లయితే మన కదిర్ మామ అయితే అక్కడ వాళ్ళని వీడియో చేస్తున్నాడు. వీడియో చేశామా అనేది కాదు, వీడియో ఎక్సలెంట్ గా రావాలి. మెయిన్ అవుట్పుట్ అనేది మంచిగా రావాలి. పర్లేదులే ఇలా వచ్చింది సరిపోతుందిలే అనేది ఉండదు అనమాట. అవుట్పుట్ అనేది మంచిగా ఇస్తుంది సార్. ఇంకా ఏం కాలే బండి ఏం కాలే సౌండ్ ఏం రాదు. 1 2 3 యాక్షన్. కట్టే యాడ ఈడు రమ్మనింది, ఈడు రమ్మనింది. ఏ వస్తుందబ్బా అడు చూడి. తీసుకో డైలాగ్ చెప్తాం. నీళ్ళు పేరు వేడెక్కింది. ఏం చూస్తున్నావా? సో గైస్, బస్వా సిరీస్ మన పల్లెటూరు కుర్రాళ్ళు అన్న వాళ్ళు అయితే కొన్ని రోజుల్లో అయితే వచ్చేస్తుంది. ట్రైలర్ అయితే అప్పుడే రిలీజ్ అయిపోయింది మన పల్లెటూరు కుర్రాళ్ళు ఇన్స్టా పేజ్లోను, అలాగే పల్లెటూరు కుర్రాళ్ళు యూట్యూబ్ ఛానల్లోనూ అయితే బస్వా సిరీస్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి. ట్రైలర్ అయితే అద్దరిపోయింది. ఇంక సిరీస్ ఇంక బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది పక్కా. అరేనా బాయ్ అన్న, నరసింహన్న బాయ్ అన్న, ఫుల్ టైట్. వీరేషనా యాక్షన్. వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు, అది ఊపి మీద అది సరుకు. సరుకు గడుదుడిగా
ఎవరు రావిడ అనుకుంటున్నారా? చింతల మధు తెలుసుగా, బాలయ్య జిటిఎల్. వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు అదే.